ఈటీవీ న్యూస్ కు స్వాగతం. గుంటూరులో జగన్ కారు కింద పడే వృద్ధుడు చిలి సింగయ్య మృతి చెందినట్లు తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో స్పష్టంగా నమోదైంది. సత్తెనపల్లి వెళ్తున్న జగన్ కాన్వాయ్ ఏటుకూరు వద్ద సర్వీస్ రోడ్డులోకి వచ్చేటప్పుడు వైకాపా కార్యకర్తలు జగన్ ప్రయాణిస్తున్న వాహనం ముందు భాగం పైకి ఎక్కి బీభత్సం సృష్టించారు. ఈ క్రమంలో జగన్ తన వాహనం పైనుంచే అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అదే సమయంలో ఆయన వాహనం కిందే సింగయ్య పడినట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. వాహనం కింద సింగయ్య పడినట్లు స్థానికులు అరుస్తున్నా వైకాపా శ్రేణులు జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. కొందరు స్థానిక వైకాపా కార్యకర్తలు సింగయ్యను కారు కింద నుంచి బయటకు లాగి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో జగన్ సత్తెనపల్లి పర్యటన వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరెవరు వీడియోలు తీశారో ఆరా తీసి వారి నుంచి వీడియోలు సేకరించే ప్రయత్నాల్లో ఉన్నారు. పల్నాడు పోలీసులు జగన్ కారు సమీపంలో ఉన్న వాళ్లను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న నల్లపాడు పోలీసులు కారు కింద వ్యక్తి పడినట్లు గుర్తించారా అని ప్రశ్నించారు. కారు కింద వ్యక్తి పడినట్లు జగన్ కు చెప్పారా అని అడిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత కారును ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఉనికి కోసం ప్రజలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ప్రజల ప్రాణాల మీద శవరాజకీయాలు చేస్తారా అని ప్రశ్నించారు. జగన్ కారు కింద పడి సింగయ్య నలిగిన దృశ్యాలు భయానకమన్న షర్మిల కారు కింద పడ్డారని చూడకుండా కాన్వాయ్ కొనసాగడం ఏమిటని నిలదీశారు. విగ్రహావిష్కరణకు వెళ్లి ఇద్దరిని బలి తీసుకుంటారా అని నిలదీశారు. ఇదేం రాజకీయం, ఇదెక్కడి రాక్షస ఆనందమని ఆమె నిలదీశారు. ప్రాణాలు తీసే హక్కు జగన్ కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. బల ప్రదర్శన చేసి సింగయ్య మృతికి జగన్ కారణమయ్యారని షర్మిల దుయ్యబట్టారు. ఈ ఘటన పూర్తిగా జగన్ బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతుందన్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబుపై నల్లపాడు, పాత గుంటూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసులు విధించిన నిబంధనలను ఉల్లంఘించారని అంబటి రాంబాబు మరికొందరు వైసీపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల జగన్ పర్యటనల్లో హింసాత్మక ఘటనలు జరగడంతో రెంటపాళ్లలో ఆయన పర్యటనకు పోలీసులు నిబంధనలు విధించారు. కాన్వాయ్లో 3 వాహనాలు 100 మందికి మించి వెళ్లరాదని స్పష్టం చేశారు. పోలీసుల నిషేధాజ్ఞలను లెక్క చేయకుండా వేలాది మంది రెంటపాళ్లకు ర్యాలీగా వెళ్లారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు వందలాది మందితో ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అంబటి రాంబాబు మధ్య వాగ్వాదం జరిగింది. ఇటీవల సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. జగన్ పర్యటన సందర్భంగా కొర్రపాడు వద్ద అంబటి రాంబాబు తన సోదరుడు మురళితో కలిసి అరాచకం సృష్టించారు. బ్యారికేడ్లు తోసేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారించిన పోలీసులను నెట్టివేశారు. విధులకు ఆటంకం కలిగించి దాడి చేశారంటూ పలు సెక్షన్ల కింద పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అందరి సహకారంతో అన్ని అంశాల్లో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందని మంత్రులు వ్యాఖ్యానించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రధాన లక్ష్యం విద్య, వైద్యం, వ్యవసాయం అని, ఈ విషయంలో పూర్తి బాధ్యత కలెక్టర్లదేనని మంత్రి శ్రీధర్ బాబు తేల్చి చెప్పారు. వ్యవసాయానికి పెద్దపీట వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి పొన్నం తెలిపారు. కర్షకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని అన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక్క గుంట భూమి కూడా బీడు భూమి లేకుండా సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అధికారులు వివరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశ చరిత్రలోనే అతిపెద్ద నేరమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ నేరంలో భాగమైన ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లక తప్పదన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణను అప్పులపాలు చేశారని, 1,20,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. బనకచర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అక్షరాస్యత శాతం పెరిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేట డివిజన్ పరిధిలో కార్పొరేటర్ చీర సుచిత్ర జరిపిన కార్యక్రమంలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతిని ఆయన అందజేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కిషన్ రెడ్డి సూచించారు. ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా చేసిన దాడుల్లో ఫోర్డో అణుశుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఫోర్డో అణు కేంద్రంపై 13,600 కిలోల బరువు గల 2 JBU-57 బంకర్ బస్టర్లు సరిపోతాయని అమెరికా సైన్యం అంచనా వేసింది. కానీ ఈ ఆపరేషన్లో ఏకంగా 6ని ప్రయోగించారు. ఇస్ఫహాన్, నతాంజ్ అణు కేంద్రాలపై 400 మైళ్ల దూరం నుంచి 30 తోమహాక్ క్షిపణుల్ని అమెరికా ప్రయోగించింది. ఇక్కడ కూడా 2 బంకర్ బ్లాస్టర్లను అమెరికా ఉపయోగించినట్లు సమాచారం. ఇరాన్పై దాడులను వైట్ హౌస్లో సిచ్యువేషన్ రూమ్ నుంచి ట్రంప్
ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఇరాన్పై దాడులు చేసినట్లు స్వయంగా ప్రకటించిన ట్రంప్ ఇరాన్ గగనతలం బయట నుంచే దాడులు చేసినట్లు తెలిపారు. ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యం కాదన్నారు. ఇప్పుడిక శాంతికి సమయమని ట్రంప్ తెలిపారు. నిఘా సంస్థల అంచనా ప్రకారం ఫోర్డో అణు కేంద్రం నాశనమైందని ట్రంప్ చెప్పారు. ఇజ్రాయెల్ వాయుసేనతో కలిసి దాడి చేసినట్లు వెల్లడించారు. ఇరాన్లో తొందరగా శాంతి నెలకొల్పకపోతే మిగిలిన లక్ష్యాలను నాశనం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ అణు స్థావరాలను నాశనం చేస్తానని గతంలో టెహ్రాన్కు మాట ఇచ్చానని, ఆ మాట నిలబెట్టుకున్నానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎద్దేవా చేశారు. ఏ దేశం తీసుకోలేని సాహసోపేతమైన నిర్ణయాన్ని అమెరికా తీసుకుందన్నారు. ట్రంప్ నిర్ణయం చరిత్రను మార్చుతుందన్నారు. భూగర్భ కేంద్రం సహా 3 అణు కేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులను ఉధృతం చేసింది. ఉత్తర సెంట్రల్ ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై ఖొర్రామ్ షెహర్ 4 బాలిస్టిక్ క్షిపణి సహా 40 క్షిపణులతో విరుచుకుపడింది. టెల్ అవీవ్, జెరూసలేం సహా పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ దాడుల్లో పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. పదుల సంఖ్యలో గాయపడగా వారిని ఆసుపత్రులకు తరలించినట్లు సహాయక బృందాలు తెలిపాయి. ఈ దాడులను ఐడిఎఫ్ ధృవీకరించింది. ఇరాన్ క్షిపణులు తమ దేశంపైకి దూసుకురావడంతో ఐడిఎఫ్ తమ పౌరులను అప్రమత్తం చేసింది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. 3 అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా దాడులు చేయడంపై టెహ్రాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికాకు ఇంతవరకు ఎప్పుడూ చూడనంత నష్టం తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. వెంటనే ప్రతీకార దాడులు చేయాలని తమ సైన్యానికి ఖమేనీ ప్రతినిధి సూచించారు. దాడులు చేయడానికి ఇప్పుడు తమ వంతు వచ్చిందన్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దని సూచించారు. మొదటి దశలో బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళంపై క్షిపణులతో దాడులు చేయాలన్నారు. అదే సమయంలో అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ నౌకలకు హర్ముజ్ జలసంధిని మూసివేయాలని సూచించారు. మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కీలక ఆధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలతో ఇందోర్కు చెందిన షిలోమ్ జేమ్స్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోనుకు సంబంధించిన ఒక బ్యాగును హత్య తర్వాత తన ఫ్లాట్లో ఆ ప్రాపర్టీ డీలర్ కాల్చివేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించినట్లు చెప్పారు. రాజా రఘువంశీ హత్య కేసు నిందితుల్లో ఒకరైన విశాల్ చౌహాన్ కు ఆ ఫ్లాట్ను జేమ్స్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. 17,000 రూపాయల కిరాయికి మే 30న ఫ్లాట్ను ఇచ్చినట్లు తెలిపారు.